చైతన్య రథానికి స్వాగతం. ఈరోజు చైతన్య రథంలో వచ్చినటువంటి మెయిన్ హెడ్డింగ్స్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. ప్రకృతి సేద్యానికి విదేశీ సహకారం అని చెప్పి నిన్న చంద్రబాబు గారు అయితే ఏదైతే అమెరికా నుంచి కొన్ని కంపెనీలు గతంలో దావోస్ పర్యటనకి వెళ్ళారు. చంద్రబాబు గారు లోకేష్తో పాటు మంత్రులు కూడా దావోస్ పర్యటనకి వెళ్ళారు. ఆ పర్యటనలో భాగంగా కొన్ని అమెరికాకి చెందినటువంటి కంపెనీలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది. వారితో నిన్న చంద్రబాబు గారు అయితే చర్చించారు. దావోస్ చర్చల్లో భాగంగా ఏపీకి వచ్చిన అమెరికా కంపెనీలు సీఎంతో పెగాసస్ క్యాపిటల్ అడ్వైజర్స్ అండ్ ప్రొడ్యూసర్ ట్రస్ట్ సంస్థల భేటీ, రైతు సాధికార సంస్థలతో కలిసి పనిచేసేందుకు త్వరలోనే ఒప్పందం, సాగు, ఉత్పత్తి, సాంకేతికత, మార్కెటింగ్ వంటి అంశాల్లో సాయం అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇది ఒక రైతులకు అతిపెద్ద శుభవార్తగా చెప్పొచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయానికి ఇక నుంచి అమెరికా సహాయ సహకారాలు ఉంటాయి. అది టెక్నాలజీ పరంగా కావచ్చు, లేదా మార్కెటింగ్ పరంగా కావచ్చు, లేదా ఉత్పత్తి పరంగా కావచ్చు, అన్ని రకాలుగా కూడా అమెరికాకి చెందినటువంటి కంపెనీలు అయితే సహకారం అందిస్తాయి. దీనికి సంబంధించి నిన్న 2 కంపెనీలు వచ్చాయి, పెగాసస్ అండ్ క్యాపిటల్ అడ్వైజర్స్ ఒకటి, అలాగే ప్రొడ్యూసర్ ట్రస్ట్ సంస్థలు ఒకటి. సో ఈ 2 సంస్థలతోనూ నిన్న చంద్రబాబు గారు అయితే భేటీ అయితే అవడం జరిగింది. సో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ధ్యేయంగా చంద్రబాబు గారు పనిచేస్తున్నారు. అందులో భాగంగా వీరందరినీ కూడా రాష్ట్రానికి ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 5 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయం సాగుతుంది. 2028-29 నాటికి దీన్ని 40 లక్షల మంది రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించి తద్వారా 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం సాగుమయ్యేలా చూడాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి చెప్పడం జరిగింది. దీని పట్ల వచ్చిన ప్రతినిధులు కూడా ఆకర్షితులయ్యారు. ప్రకృతి వ్యవసాయం అనేది నేచర్కు కూడా అత్యంత కీలకమైంది, అలాగే పర్యావరణానికి హాని లేనటువంటిది. సో అలాంటి ప్రకృతి వ్యవసాయాన్ని డెవలప్ చేయడంలో తమ వంతు సహకారం అందించడానికి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. దానికి సంబంధించిన ఫోటోలను అయితే నిన్న మనం చూడొచ్చు. వారితో సమావేశం అనంతరం వారికి శాలువాలు కప్పి చంద్రబాబు గారు అయితే సన్మానించారు. మహిళా వర్సిటీ, ఐటీ, లైఫ్ సైన్సెస్ ల్యాబ్లను పరిశీలించిన నారా లోకేష్ అని చెప్పి నిన్న పద్మావతి యూనివర్సిటీలో పర్యటించిన సందర్భంగా లోకేష్ గారి గురించి ఒక వార్త వచ్చింది. తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఐటీ, లైఫ్ సైన్సెస్ ల్యాబ్లను రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్ మంత్రి నారా లోకేష్ అయితే సందర్శించారు. సందర్భంగా అక్కడ అధ్యాపకులతో మాట్లాడి వివరాలన్నీ అడిగి తెలుసుకున్నారు. అతి తక్కువ ఖర్చుతో డ్రోన్ పీసీబీలు తయారు చేస్తున్నామని చెప్పారు. 2.5 కిలోమీటర్ల రేంజ్లో పనిచేసే అధునాతన డ్రోన్ను కేవలం 5 లక్షల రూపాయలతో తాము తయారు చేసినట్టుగా అక్కడ విద్యార్థులు అలాగే ప్రొఫెసర్లు కూడా లోకేష్ గారి దృష్టికి అయితే తీసుకురావడం జరిగింది. సో వీరందరినీ కూడా నారా లోకేష్ అయితే నిన్న అభినందించారు. ఇక మెరిట్ ఆధారంగానే వైస్ ఛాన్సలర్ ఏదైతే గతానికి భిన్నంగా రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులను, నైపుణ్యత అలాగే అర్హత ఉన్న వ్యక్తులను ఎవరినైతే నియమించారో దాని గురించి చంద్రబాబు గారు మాట్లాడారు. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్య సరికొత్త అధ్యయనాన్ని సూచిస్తుందని చెప్పి చంద్రబాబు గారు వ్యాఖ్యానించారు. వైస్ ఛాన్సలర్లను పూర్తి మెరిట్ ఆధారంగా నియమించామని, భావి భారత పౌరులను తీర్చిదిద్దడంలో ఉన్నత విద్య అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని చెప్పి నిన్న చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. ఇకపోతే మరొక వార్త, ప్రపంచానికే ఏపీ ఆదర్శం అని చెప్పి నారా లోకేష్ గారికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది. టెక్ ఆధారిత ఆధ్యాత్మిక సేవపై మంత్రి లోకేష్ ఉద్ఘాటన. ఆధ్యాత్మిక పర్యాటకంలో అగ్రగామిగా ఏపీ, ఎంత టెక్నాలజీ వచ్చినా సమాజాన్ని నడిపేది దేవదేవుడే. హ్యారీ పోటర్, అవెంజర్స్ కంటే మన పురాణ గాథలే మిన్న. ఇంటర్నేషనల్ టెంపుల్ ఎక్స్పోలో మంత్రి లోకేష్ నిన్న ఏదైతే తిరుపతిలోని ఆశా కన్వెన్షన్ సెంటర్లో జరిగిన అంతర్జాతీయ దేవాలయాల కన్వెన్షన్ ఎక్స్పో 2025 ముగింపు కార్యక్రమం ఏదైతే ఉందో దానిలో నారా లోకేష్ అయితే పాల్గొన్నారు. వాట్సాప్ ద్వారా ఆలయాల సేవలు, డ్రోన్ నిఘా వంటి సాంకేతిక ఆధారిత కార్యక్రమాలతో మన ఆధ్యాత్మిక సాంప్రదాయాలను కాపాడుతూ ఆలయాల పాలనా వ్యవస్థను ఆధునీకరించడంలో ఏపీ ప్రభుత్వం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పి ఆ సమావేశంలో అయితే మాట్లాడటం జరిగింది. సానుకూల నాయకత్వం, పరివర్తనాత్మక మార్పు తేవడానికి ఎన్టీఆర్, చంద్రబాబు నిదర్శనమన్నారు. వెంకటేశ్వర నిత్యాన్నదాన పథకాన్ని తిరుమలలో ఏప్రిల్ 6, 1985 ప్రారంభించారు. ఈ పథకాన్ని నందమూరి తారక రామారావు కోటి కార్పస్ ఫండ్తో ప్రతిరోజు 2000 మంది యాత్రికులకు అన్నదానంతో ప్రారంభించారు. ప్రస్తుతం ప్రతి వారం సాధారణ రోజుల్లో
1,59,000 మంది, వారాంతపుల్లో అయితే 2 లక్షల మందికి పైగా భోజనాలు చేస్తున్నారని చెప్పి నారా లోకేష్ అయితే చెప్పడం జరిగింది. సో ఆధ్యాత్మిక పర్యాటకంలో కూడా ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉండాలని చెప్పి ఉంటుందని కూడా చెప్పి లోకేష్ అయితే చెప్పడం జరిగింది. సమైక్య కృషితో సంస్కృతి రక్షణ, అందరూ కూడా సమైక్యంగా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని చెప్పి నిన్న లోకేష్ అయితే చెప్పడం జరిగింది. అర్చకుల సంక్షేమానికి కూడా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, గతంలో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. యువగళం పాదయాత్రలు నేను ఇచ్చిన హామీ మేరకు అర్చకుల పారితోషికాన్ని నెలకు 10,000 నుంచి 15,000 రూపాయలకు కూడా పెంచినట్టుగా కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. 134 కోట్లతో ఆలయాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్టుగా గత 7 నెలల్లో 73 దేవాలయాల అభివృద్ధి పునరుద్ధరణ కోసం దాదాపుగా 134 కోట్ల రూపాయలను కూటమి ప్రభుత్వం కేటాయించిన సంగతిని కూడా నిన్న ఈ సందర్భంగా అయితే చెప్పడం జరిగింది. ఇక మిర్చి రైతును ఆదుకోండి అని చెప్పి కేంద్ర మంత్రికి అయితే చంద్రబాబు గారు లేఖ రాశారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు ఈ మేరకు నిన్న ఒక లేఖ రాశారు. సో ఆంధ్రప్రదేశ్లో మిర్చి రైతులు కష్టాల్లో నష్టాల్లో ఉన్నారని, సో వారిని ప్రత్యేకంగా ధర కల్పించి వారిని ఆదుకోవాలని చెప్పి నిన్న లేఖ అయితే రాయడం జరిగింది. ఏపీలో మిర్చి రైతులను ఆదుకోలేక కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చంద్రబాబు గారు కోరారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కి అయితే ఒక లేఖ రాశారు. మార్కెట్ జోక్యం ద్వారా తగ్గిన ధరను భర్తీ చేసేలా చూడాలని కోరారు. సాగు వ్యవసాయానికి విక్రయానికి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలని కోరారు. 50% నిష్పత్తిలో కాకుండా 100% నష్టాన్ని కేంద్రమే భరించాలని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు గారు అయితే కోరటం జరిగింది. ఎమ్మెల్యేల అవగాహన సదస్సు వాయిదా పడినట్టుగా కూడా సభ సెక్రటరీ జనరల్ సెక్రటరీ అయినటువంటి ప్రసన్న కుమార్ వెల్లడించారు. దానికి సంబంధించిన వార్త ఒకటి. ఇక తిరుపతిలో 59వ రోజు ప్రజా దర్బార్ అయితే నారా లోకేష్ నిర్వహించారు. బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన లోకేష్ సమస్యల పరిష్కారానికి అండగా నిలుస్తామని హామీ. మనకు తెలుసు నారా లోకేష్ గారు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ఒకవేళ బయట పర్యటనలకు వెళితే ఆ ప్రాంతంలోనే వినతులను స్వీకరించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అటు ఆన్ రికార్డు ఆఫ్ ద రికార్డ్, అంటే ఇటు సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ఇటు ప్రజా దర్బార్లో వినతుల ద్వారా కావచ్చు, ప్రజల సమస్యలను అత్యంత వేగంగా పరిష్కరిస్తున్న నేతల్లో నారా లోకేష్ ముందు వరుసలో ఉన్నారు. దీనికి సంబంధించి నిన్న కూడా తిరుపతి వెళ్ళినటువంటి నారా లోకేష్ అక్కడ కూడా కొంత సమయం కార్యకర్తలకు ప్రజలకు కేటాయించి వారి నుంచి అర్జీలు అయితే స్వీకరించారు. దానికి సంబంధించిన వార్త అయితే వచ్చింది. దానికి సంబంధించిన ఫోటోలను కూడా అయితే మనం ఇక్కడైతే చూడొచ్చు. సో ఇక మీరు వచ్చాకే టెన్షన్ ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పి ఒక వార్త అయితే రావడం జరిగింది. మంత్రి లోకేష్ కు మహిళా వర్సిటీ విద్యార్థినిల కృతజ్ఞతలు. రీసెర్చ్ ఇన్నోవేషన్స్ పై దృష్టి పెట్టి మంచి పేరు తీసుకురావాలన్న లోకేష్. ఇకపై సెమిస్టర్ వారీగా రీఎంబర్స్మెంట్ విడుదలకు నారా లోకేష్ హామీ. సంస్కరణల కోసం చంద్రబాబుతో పోరాడుతున్నానంటూ చలోక్తి. పద్మావతి ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులతో మంత్రి లోకేష్ భేటీ. గత ప్రభుత్వ హయాంలో ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు వస్తాయో రావోనన్న ఆందోళన. చదువులపై దృష్టి పెట్టలేని పరిస్థితులు ఉండేవి, మీరు అధికారంలోకి వచ్చాక బకాయిలు లేకుండా ఫీజు రీఎంబర్స్మెంట్ జమ చేస్తుండటంతో టెన్షన్ లేకుండా చదువుకోగలుగుతున్నామని చెప్పి అక్కడ ఇంజనీరింగ్ విద్యార్థులు లోకేష్తో అన్న సందర్భంగా ఇదైతే రావడం జరిగింది. ఈ సందర్భంగా లోకేష్ గారు కూడా వారందరినీ కూడా బాగా చదువుకుని మంచి పేరు తీసుకురావాలని చెప్పి కూడా నారా లోకేష్ అయితే సూచించడం జరిగింది. దానికి సంబంధించిన వార్తలు అయితే మనం ఇక్కడ చూడొచ్చు. వారందరితో కలిసి లోకేష్తో యువతలందరూ కూడా ఉత్సాహంగా సెల్ఫీ దిగడానికి అయితే పోటీ పడ్డారు. దానికి సంబంధించిన చిత్రాలను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. వారందరితో నారా లోకేష్ అయితే ఫోటోలు దిగారు. ఇక క్రీడలకు అత్యంత ప్రాధాన్యం అని చెప్పి అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం స్పోర్ట్స్ కాంప్లెక్స్, పద్మావతి వర్సిటీలో 7.5 కోట్లతో అధునాతన ఇండోర్ స్టేడియం ప్రారంభించిన నారా లోకేష్. దానికి సంబంధించిన వార్త అయితే చూడొచ్చు. సో క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పారు. అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంతో పాటు ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ను అభివృద్ధి చేసి క్రీడలకు ఆంధ్రప్రదేశ్ను కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చాలన్నది తమ ధ్యేయమని చెప్పారు. చంద్రబాబు గారు కూడా క్రీడలు అంటే చాలా ఇష్టం. ఈరోజు హైదరాబాద్లో మనం చెప్పుకుంటున్న స్టేడియాల్లో సగానికి పైగా స్టేడియాలు నాడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు కట్టినటువంటి స్టేడియాలే. సో అలా గతంలో జాతీయ క్రీడలు కూడా నిర్వహించినటువంటి చరిత్ర చంద్రబాబు గారికి ఉంది. సో దానికి సంబంధించి వార్తలు అయితే మనం ఇక్కడ చూడొచ్చు. నిన్న ప్రారంభించిన తర్వాత విద్యార్థులందరితో నారా లోకేష్ కాసేపు షటిల్ ఆడారు. అదే సందర్భంగా కొంతమంది విద్యార్థినులు యోగా చేస్తుంటే కాసేపు దాన్ని కూడా నారా లోకేష్ తిలకించారు. దానికి సంబంధించిన వార్తను అయితే మనం చూడొచ్చు. ఇక్కడ కూడా విద్యార్థినులందరూ నారా లోకేష్తో ఫోటోలు దిగారు. సో క్రీడాకారులందరూ కూడా నారా లోకేష్తో ఫోటోలు దిగారు. ఆ ఫోటోను కూడా మనం ఇక్కడ చూడొచ్చు.
ఇక కార్యకర్తలే నా ప్రాణం అని చెప్పి ఇకపై నియోజకవర్గ పర్యటనలో ముందుగా వాళ్ళతోనే భేటీలు. తిరుపతిలో కార్యకర్తలు నేతలతో లోకేష్ సమన్వయ సమావేశం. ఉత్తమ పనితీరు కనపరిచిన శ్రేణులకు ప్రశంసా పత్రాలు అందజేత. సమస్యలు తెలుసుకుని అండగా నిలబడాలని నేతలకు పిలుపు. ఇక నుంచి ప్రతి కార్యక్రమానికి అంటే ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ముందు కార్యకర్తలతోనే భేటీలు నిర్వహిస్తాం, ఆ తరువాతే ఇతర భేటీలు ఉంటాయని చెప్పి నారా లోకేష్ చెప్పారు. కార్యకర్తలే ప్రాణమని, కార్యకర్తలు లేనిదే పార్టీ లేదని చెప్పి ఈ సందర్భంగా చెప్పారు. నిన్న తిరుపతిలో ఉత్తమ పనితీరు కనబరిచిన కార్యకర్తలకు ప్రశంసా పత్రాలను అయితే నారా లోకేష్ అయితే అందించడం జరిగింది. అలాగే వారి సమస్యలను నాయకులు ఎప్పటికప్పుడు తెలుసుకుని తీర్చేందుకు కృషి చేయాలని చెప్పి నాయకులకు కూడా నారా లోకేష్ అయితే చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ఫోటోలు అయితే మనం ఇక్కడ చూడొచ్చు. పనిచేసే వారిని ప్రోత్సహిస్తామని చెప్పి నారా లోకేష్ అన్నారు. ఇక కార్యకర్తల సమస్యలను తెలుసుకుని అండగా నిలబడాల్సిన బాధ్యత ఆ నాయకులకు ఉందని చెప్పారు. ఇక వైసీపీ దుష్ప్రచారాలను కూడా తిప్పికొట్టాలని చెప్పారు. నాకు 1 కోటి మంది పార్టీ కుటుంబ సభ్యులు ఉన్నారని చెప్పి పార్టీ సభ్యత్వాలు 1 కోటి దాటిన సందర్భంగా నారా లోకేష్ అయితే ఈ వ్యాఖ్య కూడా అయితే చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు ఉత్తమ పనితీరు కనపరిచిన కార్యకర్తలకు అయితే నారా లోకేష్ గారు ప్రశంసా పత్రాలను అయితే అందించారు. ఇక మిర్చి రైతులను మోసగించింది జగనే. గత ప్రభుత్వంలో మద్దతు ధర తగ్గించారు, వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసి బురద జల్లే వ్యాఖ్యలు. రైతుల మేలు కోసమే ఎంఎస్పి ఖరారు చేయలేదు, గత బకాయిలు చెల్లించింది చంద్రబాబు మంచి చేశారని చెప్పారు. ధరపై కేంద్రంతో చర్చించేందుకు ఢిల్లీ వెళుతున్నామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు. బహిరంగ మార్కెట్లో మిర్చికి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించినట్లయితే రైతులు నష్టపోతారనే ఉద్దేశంతోనే మిర్చికి ఇప్పటి వరకు కనీస మద్దతు ధర ప్రకటించలేదని చెప్పి వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అయితే స్పష్టం చేశారు. సో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ హయాంలోనే రైతులకు తీరని ద్రోహం జరిగిందని, కేవలం 7,000 మాత్రమే వైసీపీ హయాంలో మద్దతు ధరగా ఉంటే ఇప్పుడు 13,600 రూపాయలు వారికి లభిస్తుందని, ఇంకా రేటు పెంచడం కోసం కేంద్రంతో కూడా సంప్రదింపులు జరుపుతున్నాం, ఢిల్లీ కూడా వెళ్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి రైతులను ముంచేసి ఇప్పుడు ఏదో ముసల కన్నీరు కార్చడం ఎంతవరకు సమంజసమని చెప్పి చెప్పడం జరిగింది. జగన్ ప్రభుత్వంలోనే మిర్చి రైతులకు అత్యంత నష్టమని ఆయన, జగన్మోహన్ రెడ్డి నేను అత్యంత దారుణంగా 20,000 21,000 నా హయాంలో వచ్చిందని చెప్పాడు. అది పచ్చి అబద్ధం. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇచ్చింది 7,000, అది కూడా జీవో రూపంలో ఇచ్చారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రభుత్వం జీవో విడుదల చేసింది. సో అసలు నిజాన్ని దాచిపెట్టి 20,000 ఇచ్చాం, 21,000 ఇచ్చాం, ఇవన్నీ పచ్చి అబద్ధాలు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది 7,000, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇస్తుంది 13,600. సో ఇందులో ఎటువంటి సందేహం లేదు. మరొక 2-3 వేల రూపాయలు అదనంగా వస్తే రైతులకు మంచి జరుగుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తెచ్చి కొంత సహాయం అందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పోరాడుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో 15,000 20,000 ఉన్నప్పుడు కూడా ఆ 7,000 ఇచ్చి వారికి తీవ్ర నష్టాన్ని చేశాడు. సో ఇదే అంశం మీద నేను అచ్చెన్నాయుడు గారు కూడా మాట్లాడటం అయితే జరిగింది. కట్టిపడేస్తున్న పల్లెకల్లని చెప్పి గ్రామీణ భారత మహోత్సవం ఏపీ 2025 ప్రదర్శనలో స్టాల్స్కు పోటెత్తుతున్న మహిళలని చెప్పి ఒక వార్త అయితే రావడం జరిగింది. ఈఎస్ఐ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పి మంత్రి వాసంశెట్టి సుభాష్ అయితే అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు. ఇటీవలే నిర్లక్ష్యంగా ఉన్నటువంటి కొంతమంది అధికారులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇది మొత్తంగా ఈరోజు చైతన్య రథంలో వచ్చినటువంటి మెయిన్ హెడ్డింగ్స్.